హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫైటోటానిక్ వారి వీడియోలోకి స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్య కాలాలలో మామిడి పంటని పొలుసు పురుగులు ఎక్కువగా ఆశిస్తున్నాయి. పొలుసు పురుగుల వలన నష్టం కనుక చూసినట్లయితే ఇవి స్థిరమైన పెంకులాంటి కీటకాలు. ఈ కీటకాలు రసం పీల్చటం వలన తెల్ల మచ్చలు ఏర్పడి ఆకులు రాలిపోతాయి. లేత కొమ్మల నుండి రసం పీల్చటం వలన కొమ్మలు కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది. ఈ ఉధృతి ఎక్కువ ఉన్నట్లు అయితే చెట్టు మొత్తం ఆకులు రాలిపోయి కొమ్మలు ఎండిపోయి చెట్టు పసుపు రంగుకు మారి కాలిపోయినట్లు కనిపిస్తుంది. కాయలు ఉన్నప్పుడు ఈ పురుగు ఆశించినట్లయితే కాయపైన కూడా చిన్న పొలుసు పురుగులు ఒకే చోటకు చేరి తెల్ల తెల్ల లాంటి మచ్చలు ఏర్పడి కాయ పనికి రాకుండా తయారవుతుంది. అంతేకాక దిగుబడి కూడా గణనీయంగా తగ్గుతుంది. మామిడిలో పొలుసు పురుగులని ఎలా నియంత్రించాలి అని తెలుసుకునే ముందు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడవలసిందిగా కోరుతున్నాము. పొలుసు పురుగులని నియంత్రించటానికి ముందుగా కొమ్మలు కత్తిరించాలి. దీని వలన ఆకులు మరియు కొమ్మల మీద సూర్యరశ్మి పడి కొద్ది వరకు పొలుసు పురుగుల ఉధృతి తగ్గుతుంది. మామిడి తోటలలో మిత్ర పురుగులు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ మిత్ర పురుగులు చిన్న పొలుసు పురుగులని తింటూ జీవిస్తాయి. ఈ మిత్ర పురుగులు ఉన్నప్పుడు ఎటువంటి పురుగు మందులను స్ప్రే చేయకూడదు. పురుగులు చాలా ఎక్కువ ఉధృతి ఉన్న పరిస్థితులలో మాత్రమే పురుగు మందులని స్ప్రే చేయాలి. ఈ పురుగు శరీరం పైన తెల్ల మైనం లాంటి పదార్థం ఉండటం వల్ల మనం స్ప్రే చేసే మందు పురుగు లోపలికి పోదు. కాబట్టి ఖచ్చితంగా మినరల్ ఆయిల్ని కలిపి స్ప్రే చేయాలి. ఈ మినరల్ ఆయిల్ని వాడటం వలన పురుగు పైన ఉన్న తెల్లని మైనం లాంటి పదార్థాన్ని ఈ మినరల్ ఆయిల్ కరిగిస్తుంది. అప్పుడు మనం స్ప్రే చేసే మందు ప్రభావం పొలుసు పురుగుల పైన బాగా పనిచేస్తుంది. ఎలాంటి పురుగు మందులు వాడాలి అని చూసినట్లయితే ఈ పురుగుకి బాగా పనిచేసే పురుగు మందులు ఏవి అని చూసినట్లయితే డైమిథోయేట్ 30 EC @2 ml 1 లీటర్ నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL @0.5 ml 1 లీటర్ నీటికి లేదా బుప్రోఫెజిన్ 25 SC @1 నుంచి 2 ml 1 లీటర్ నీటికి. దీనితో పాటు ఖచ్చితంగా మినరల్ ఆయిల్ @8 నుంచి 10 ml లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయాలి. మా వద్ద మామిడి మరియు ఇతర పంటలలో పురుగులను ఆకర్షించటానికి ఉపయోగించే జిగురు అట్టలు, స్ప్రే చేయటానికి కావలసిన బంక, వేప నూనె మొదలైనవి లభించును. కావలసిన వారు వెంటనే సంప్రదించండి. 6302552037. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వేరొకరికి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.